నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్. ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. తెలంగాణ పాలిటిక్స్ విషయానికి వస్తే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది. రాజకీయ పార్టీలు ఉద్యోగ సంఘాల నేతల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. బడ్జెట్ పద్మనాభంలా లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నన్ను కోసినా కూడా జీతాలు పెంచలేను అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఆవేదన వ్యక్తం చేశారు. సార్ ఒకసారి బయట పిలిచండి. ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు. ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల. అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను, అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అని అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అంటే స్వీయ నియంత్రణ ఉద్యోగులకే ఉండాలి కానీ రాజకీయ నాయకులకు అవసరం లేదా? మీరు ఎన్నికలకు ముందు ఏ స్వీయ నియంత్రణతో హామీలు ఇచ్చారు? ఉద్యోగులకు చాలా చేస్తామని హామీలు ఇచ్చారు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల ప్రతి పోరాటానికి మద్దతు ఇచ్చింది కదా కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రావడంతోనే ఉద్యోగులకు మీరు రాజకీయాల్లో భాగం కాకండి, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి పార్టీ చేసే పనేది. అప్పుడు అప్పుడు పోరాటాలని అడ్డుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు భారీ ఎత్తున మద్దతు ఇస్తుంది. ఇప్పుడు ఎవరు పోరాడినా రెడీ ఉంది బీఆర్ఎస్ మద్దతు ఇవ్వటానికి. అంతకుముందు ధర్నా చౌక్లే నిషేధించి ధర్నాలే చేయకూడదు అని చెప్పిన పార్టీ ఇప్పుడు ధర్నాలకు ఎవ్రీడే రెడీ. అందువల్ల భారతదేశ ప్రజాస్వామ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఉండే సహజ స్వభావం ఇది. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకమైన భాష ఉంటుంది, ప్రతిపక్షంలో ఉంటే మరో రకమైన భాష ఉంటుంది. సో అందువల్ల ఇవాళ రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉద్యోగుల పోరాటాలకు మద్దతు ఇచ్చాడు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇలా చేయొద్దు అలా చేయకూడదు అని చెప్తుంటాడు. సో అందువల్ల ఇదేం కొత్త కాదు. అందువల్ల స్వీయ నియంత్రణ రాజకీయ నాయకులకు ఉంటే తర్వాత ఉద్యోగులకు ఉంటుంది. ఇక ఉద్యోగులు అడుగుతున్నది ఏంటి? ఇప్పుడు ఉదాహరణకు పెన్షన్ రిటైర్ అయిన వారికి ఇప్పటికీ తమ డబ్బులు వస్తలేవు. నాకు తెలిసిన వారికి బోలెడు మందికి ఉంది. 2 years అయింది విఆర్ఎస్ తీసుకొని ఇప్పటికీ డబ్బులు రావు. 10 లక్షలు ఏవి జీపీఎఫ్ డబ్బులు రావు. అంటే వాళ్ళ సేవింగ్స్ అవి, వేరే వాళ్ళే కావు, ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాదు. ఆఖరికి ఉద్యోగులు సేవ్ చేసుకున్న డబ్బు గవర్నమెంట్ ప్రావిడెంట్ ఫండ్లో వాటిని రిటర్న్ ఇవ్వరు. మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఆగిపోయాయి. మీకు అన్ని రకాల ఎర్న్ లీవ్ ఎన్కాష్మెంట్లు ఆగిపోయాయి. ఇవన్నీ ఉద్యోగులకు వచ్చే డబ్బులు, ప్రభుత్వాన్ని అదనంగా అడుగుతలేరు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు కూడా ఉద్యోగులకు ఇచ్చే పరిస్థితిలో ఇప్పుడు ప్రభుత్వాలు లేవు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా డిలే అయితే దానికన్నా అన్యాయం ఇంకోటి ఉంటుందా? ముఖ్యమంత్రి చెప్పాడు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో మొత్తం అన్నీ పే చేస్తామని. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది అదే. 57 డిమాండ్లు జేఏసీ పెడితే 47 డిమాండ్లు ఆర్థికేతర డిమాండ్లే. లాస్ట్ అక్టోబర్లో అనుకుంటా ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి చెప్పింది ఏంటంటే ఆర్థికేతర డిమాండ్లన్నీ ఈ ఏడాదిలోనే కంప్లీట్ చేసేస్తాం. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేదు. దానికి ఒక మంత్రుల సబ్ కమిటీ వేస్తున్నాం. ఇక ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏమంటే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో వరుస పెట్టి మేము క్లియర్ చేస్తామన్నారు. ఇప్పుడు ఉద్యోగులు అడుగుతున్నది అదే, సార్ మీరు చెప్పింది చేయండి అని. మంత్రుల సబ్ కమిటీ ఎన్నిసార్లు సమావేశమైంది? నాకు తెలిసినంతవరకు ఒకసారి కూడా అయిందో లేదో. అందువల్ల ఇవాళ ఉద్యోగుల వ్యతిరేకత ఎందుకు వస్తుంది అంటే ఏదో బీఆర్ఎస్ చెప్పిందా బీజేపీ చెప్పిందా అని కాదు. బీఆర్ఎస్ బీజేపీ చెప్తుంది అధికారంలో ఉంటే ఒక రకం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే బీజేపీ వాళ్ళు కూడా వద్దంటారు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె చేస్తే సపోర్ట్ చేస్తారు బీజేపీ. తాము అధికారంలో ఉన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఎలా వ్యవహరించింది మనం చూసాం కదా. సో అసలు ప్రగతి భవన్ దగ్గర కూడా రాలేదు కదా, కంచెలు పెట్టించి ఎవరు ఎంటర్ కూడా కానియలే కదా. కానీ ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు వచ్చి ఉద్యోగుల ధర్నాల్లో పాల్గొంటారు, ఉపన్యాసాలు ఇస్తారు, మద్దతు ఇస్తారు, మనం పోరాడాలి, ఈ ప్రభుత్వం సంగతి చెప్పాలంటారు.
దీనికి కాంగ్రెస్ పార్టీ విమర్శ చేస్తే లాభం లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఇప్పుడు ఏం చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కూడా అదే చేసింది కదా. సో అందువల్ల దట్ ఈస్ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. అధికారంలో ఉంటే ఒక రకమైన వైఖరి, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో రకమైన వైఖరి తీసుకుంటుంది. ఇష్యూ ఏంటి, ఎకనామిక్ సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు ఇవాళ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నాడు, ఇంతమందికి మేము డబ్బులు నిజంగా లేని వారికి ఇవ్వాలి కదా, జనాభా కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ సమస్యను సృష్టించింది రాజకీయ నాయకులే, సమస్య గురించి మాట్లాడుతున్నది రాజకీయ నాయకులే. సమస్య సృష్టించింది మీరే కదా, మేము సృష్టించాము, ప్రజలు సృష్టించాలా? ఉచితాల భారం గురించి నాయకులు మాట్లాడుతున్నారు. ఏది పడుతుంది ఉచితంగా ఇస్తామని మీరే కదా ఎన్నికలకు ముందు చెప్పింది. ఈ గ్యారంటీ ఆ గ్యారంటీ అని కార్డుల మీద సంతకాలు పెట్టి ఇంటిల్లు పంచింది కదా. మీరు అప్పుడేమో గ్యారంటీలో సంతకాలు పెట్టి పంచుతారు. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ బడ్జెట్ కూడా మేము స్టడీ చేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హామీలు ఇస్తున్నాం అన్నారా లేదా? మరి ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదు అంటే ఇక్కడికి వచ్చినాక మేమేదో లంక మీదలు ఉన్నాయని అనుకున్నాం, ఏం లేదంటారు. ప్రభుత్వ ఆర్థిక లెక్కలు అధికారంలో వస్తేనే తెలుస్తుందా? అవన్నీ కాగ్ రిపోర్ట్లో, బడ్జెట్ రిపోర్ట్లో అందరికీ అందుబాటులో ఉంటాయి కదా. ఇదేదో ఓపెన్ సీక్రెట్, అందులో ఏమీ రహస్యం ఏమి ఉండదు. కానీ మరి ఇవి ఎందుకు ప్రామిసెస్ చేశారు అంటే అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా వాగ్దానాలు చేస్తాం. అధికారంలోకి వచ్చాక ఇది అమలు కాదు అమలు కాదు, గత ప్రభుత్వం అన్యాయం చేసిపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇదే కహాని, తెలంగాణలో ఇదే కహాని, కొత్త కహాని ఏముంది? మీరు అక్కడైనా ఇక్కడైనా సేమ్ భాష మీరు చూస్తే. అందువల్ల ఉద్యోగులు అడుగుతున్నది అయ్యా మాకున్న ఇప్పుడు పెండింగ్ డిఏలు అడుగుతున్నారు. పెండింగ్ డిఏలే కదా, కొత్తగా ఏమైనా బోనస్ అడగడం లేదు కదా. ఇప్పుడు ప్రభుత్వం నుంచి బోనస్ ఏమి అడుగుతలేరు కదా. అందువల్ల ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని డిమాండ్లు సాల్వ్ చేయమంటున్నారు. ప్రభుత్వం దగ్గర ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగులు దాచుకున్న డబ్బులు రిటైర్ అయినప్పుడన్నా ఇవ్వమంటున్నారు. డిఏలు కూడా పెండింగ్లో ఉన్నాయి, వాటి సంగతి ఏంది అని అంటున్నారు. సో అందువల్ల ఉద్యోగుల డిమాండ్లు మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లెజిటిమేట్గా కనిపించాయి, అధికారం ఉన్నప్పుడు ఎందుకు కనిపించవు లెజిటిమేట్గా? ఉద్యోగులకు ప్రజలకు మధ్య ఘర్షణ పెట్టి ఉద్యోగుల్ని వేరు చేసి ప్రజల నుంచి ప్రజల్లో వ్యతిరేకత కల్పించేటువంటి ప్రయత్నాలు ప్రభుత్వాలు ఎవరున్నా, కాంగ్రెస్ ఇవాళ అధికారంలో ఇదే చేస్తోంది, అంతకుముందు బీఆర్ఎస్ అధికారంలో అదే చేసింది. ఉద్యోగులు సమ్మె చేస్తున్న సమయంలో, ఉద్యోగులు పోరాడుతున్న సమయంలో ప్రతిసారి ఉద్యోగులు ప్రజల్లో విలన్లుగా చూపుతారు. ఇది అలవాటైపోయింది రాజకీయ పార్టీలకు. ఇందులో ఈ పార్టీ మొదటిది కాదు, ఈ పార్టీలో కాంగ్రెస్ లాస్ట్ది కాదు. ఎవరు అధికారంలో ఇదే పని చేశారు. బీఆర్ఎస్ అదే పని చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ అదే పని చేస్తుంది. ప్రతిపక్షంలో ఉంటే ఉద్యోగుల తరఫున పోరాట వీరులు అయిపోతారు, అధికారంలో ఉంటే ఇలా మాట్లాడతారు. ఉద్యోగ సంఘాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. తాము రాజకీయ నాయకత్వం సహాయం తీసుకోవడం తప్పని నేను అన్నాను, రాజకీయ పార్టీల సహాయం తీసుకోవడం తప్పని అన్నాం. కానీ రాజకీయ పార్టీలు సహాయం చేస్తామని వచ్చే ప్రతిపక్షాలని కూడా నిలదీయాలి. అయ్యా మీరు అధికారం ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కూడా క్షమాపణ చెప్పండి, మేము అప్పుడు పొరపాటు చేసాం. ఎందుకంటే రేపు వీళ్ళు ఇప్పుడున్న అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యోగులు ఉపయోగించుకున్న అధికారులకైతే మళ్ళీ వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు, మళ్ళీ అప్పుడు వీళ్ళు ప్రతిపక్షం నుండి ఇలా సపోర్ట్ చేస్తారు. ఈ సైకిల్ ఎంతకాలం? అందువల్ల ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం పైన పోరాడుతున్న సమయంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు, దాన్ని మీరు మార్చుకుంటున్నారా వైఖరిని, క్షమాపణ చెప్తారా అని బహిరంగ డిమాండ్ చేయండి. కానీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఖరి ఉంటే, ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇంకో వైఖరి ఉంటే సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని కూడా అలాగే నిర్ణయండి. రేవంత్ రెడ్డి మీరు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకున్నారు, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకుంటున్నారు, కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకున్నారు, బీఆర్ఎస్ పక్ష నేతగా ఉన్నప్పుడు ఏ వైఖరి తీసుకుంటున్నారు. మేక్ పొలిటీషియన్స్ అకౌంటబుల్, ఏ పార్టీ అయినా కానివ్వండి.